వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన దుండగులు. పద్మశాలి సేవా సంఘం తరపున కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు. గల్ఫ్ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. అధైర్యపడవద్దు, అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూర్ నవీన్ కుమార్. వరంగల్ చౌరస్తా నుండి పోచ మైదాన్ వరకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ సత్య శారదాదేవి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా అసోసియేషన్ వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ మాల కుల బాంధవుల ఉద్యోగుల ఆత్మగౌరవ సదస్సు ఈ నెల 29న జరుగుతున్న దృశ్య పాల్గొన్న వారు బుద్ధం డానియల్ను కలవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు భీమ్సేన్ గుడిసెల. ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీస్ ఆర్గనైజేషన్స్ యొక్క స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని. 29 సెప్టెంబర్ 2024 ఆదివారం నాడు టీమ్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా పక్షాన ఏర్పాటు చేసినటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనం గోదావరిఖంలోని ఎన్టీపీసీ వద్ద ఉన్నటువంటి లక్ష్మీనరసింహ గార్డెన్స్లో ఏర్పాటు చేశారు. పూర్తి రోజంతా అక్కడ మాలలతో ప్రధానంగా ఐక్యత కోసం మాట్లాడుకునే లక్ష్యంతో పెట్టారు. అట్లాంటి కార్యక్రమానికి మా ఆర్గనైజేషన్స్ పరంగా, మా కన్ఫెడరేషన్ పరంగా పూర్తి మద్దతు జరుగుతూ ఇతర సంఘాలు కూడా మాలలు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై జిల్లా స్థాయిలో చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చేలా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలియజేస్తున్నాం. దీంతోపాటు ప్రధానంగా ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా నిర్దేశించబడింది రీసెంట్గా. అది ఏబిసిడీగా విభజించారు. కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సవరించుకునే వాటిలో ప్రధానంగా కులాల యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. అట్లాగే క్రీమిలేయర్ల తదితర అంశాలను కూడా వాళ్ళు అభ్యంతర పెడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఒక్క మాలకు తమ తమ బాధ్యతలు అవగాహన కల్పించి డాక్టర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి మార్గాన్ని ఆచరిస్తూ తప్పకుండా వారు చెప్పినటువంటి అధ్యక్షులైనటువంటి డానియల్ గారు చెప్పినటువంటి విధంగా విద్య, ఉద్యోగం లేదా ఉపాధి, స్వయం ఉపాధి ఇంకా చెప్పాలంటే అనేది తప్పకుండా ఏ స్థాయిలో చేరుకోగలిగింది రాజ్యాంగబద్ధంగా నిర్దేశాలను అనుసరించి అనేది పరిశీలించి దానికి అనుగుణంగా ఆ స్థాయికి ఈ ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మాలలు ఏ స్థాయికి చేరుకోగలిగారు అనేది పరిశీలించిన తర్వాతనే ఈ వర్గీకరణ అనేది ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో చేయాలి. లేకపోతే అలాంటి విషయాలలో మేము నినాడకైనా సహకరించాము, వ్యతిరేకిస్తాము, తప్పకుండా ఉద్యమం చేపడతామని పత్రికాముఖంగా చెబుతూనే ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాము. నా పేరు బద్దం డానియల్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. తేదీ 29 సెప్టెంబర్ 2024 ఆదివారం రోజున ఎన్టీపీసీ సింధూరా ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ గార్డెన్లో తెలంగాణలో పనిచేస్తున్నటువంటి మాల ఉద్యోగులు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల కుల బాంధవులతో పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల మాల కులస్తుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాల కుల బాంధవులందరూ కూడా రావాల్సిందిగా టీం పెద్దపల్లి జిల్లా పక్షాన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. తేదీ 1 ఆగస్టు 2024 రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏబిసిడి సబ్ క్లాసిఫికేషన్
నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. సినిమా హాల్లో సంతోషంతో చిత్తు కాగితాలు నలువైపులా విసిరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటనను చూసిన సినిమాలో యాజమాన్యం తలలు పట్టుకొని వీస్తిపోయారు. వరంగల్ జిల్లా వారి కుటుంబ సభ్యులు సంరక్షించుకోవాలని వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ చౌరస్తా నుండి పోచ మైదాన్ వరకు వయోవృద్ధుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వయోవృద్ధుల ర్యాలీకి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్దేశించి వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వారం రోజుల కార్యక్రమాలకు కలెక్టర్ పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు వరంగల్లో ర్యాలీ నిర్వహించామన్నారు. వయోవృద్ధులను వారి కుటుంబ సభ్యులు చేరదీయకపోతే వారు నేరుగా జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఫిర్యాదు చేసినచో వారికి తగిన న్యాయం చేస్తారని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. తల్లిదండ్రుల బాధ్యత. అందరికీ నమస్కారం. మరొకసారి మన గౌరవ కల్పన గారు వారికి తెలియజేయవలసిందిగా మేము ప్రొసీడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. వృద్ధుల బాధ్యత, వృద్ధుల బాధ్యత, వృద్ధులను వేధించరాదు. ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని 1వ తారీఖు అక్టోబర్ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వారం రోజుల కార్యక్రమం కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ వరంగల్ చౌరస్తా నుండి పోచమ్మ మైదాన్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమం. ఈ ర్యాలీ ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా వృద్ధులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నినాదంతో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు పచ్చజెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ క్రమంలో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమం ఇందులోపల ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే వృద్ధుల యొక్క చట్టాలను అమలుపరచాలి. రెండవ అంశం ఏమిటంటే వృద్ధులను కుటుంబాలు వృద్ధులను తల్లిదండ్రులను పోషించవలసినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులదే బాధ్యత. కుటుంబ సభ్యులంటే కొడుకులు, కుమారులు, కూతుర్లు మరియు మనవరాళ్ళు వస్తారు. ఒకవేళ వాళ్ళు పోషించకపోతే దీనికి శిక్ష ఉంటుంది. తర్వాత ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా ఈ వృద్ధులకే వచ్చే క్రమం ఇది. కాబట్టి ఎవరైనా వృద్ధులు కూడా ఏమైనా సమస్య వచ్చినట్టయితే వెంటనే ఒక అప్లికేషన్ ద్వారా ఆర్డీఓకు కలెక్టర్ గారికి పెట్టినట్టయితే వెంటనే వారికి న్యాయం జరుగుతుంది. పిల్లలను పిలిపించి వాళ్ళకు అడ్జేసి మాట్లాడి వారికి నెలకు 5,000, 10,000 ఈ విధంగా వారికి కేటాయించడం జరుగుతుంది. అట్లా ఆ వృద్ధులను పోషించడం జరుగుతుంది. వృద్ధులను పట్టించుకోవాలనేది ఈ ఒక చట్టాల యొక్క ఉద్దేశం. దీనిని అమలుపరచవలసిన బాధ్యత ఈ వరంగల్ జిల్లాలో కలెక్టర్ గారిది, ఆర్డీఓ గారిది మరియు పోలీస్ సిబ్బందిది, తర్వాత తహసీల్దార్ది, కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత. కాబట్టి దీన్ని చేసుకొని మనం ముందుకు పోతున్నాం. దీనిని అందరూ పౌర సమాజం అంతా ఇది గమనించాల్సిందిగా కోరుతూ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఊరు మందమర్రి చెరువు పరిసరాల్లో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే
చెరువు FTL బఫర్ జోన్ చెరువు సరిహద్దులను సర్వే చేస్తున్న అధికారులు. వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సాధన తన నివాసంను త్యాగం చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని టీపీసీసీ కార్యదర్శి మిక్సాల ప్రకాష్ అన్నారు. మహనేత కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా వరంగల్ గోపాలస్వామి సెంటర్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు నవీన్ రాజ్, మిసాల ప్రకాష్, ఎండి ఆయుబ్, నల్గొండ రమేష్, ఎలుగం లీలావతి, సత్యనారాయణ, తోట హరీష్, కోడం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిసాల ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన ఇంటిని త్యాగం చేసిన మహానాయకుడు అని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను జయంతి వేడుకలను కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్దంగుడి జంక్షన్లో వారి విగ్రహానికి
పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇలా కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించేందుకు గౌరవనీయులైన మాటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి వర్ధంతి జయంతి వేడుకలను అధికారంగా నిర్వహించేందుకు ట్యాంకు బాండ్ పైన కూడా వారి విగ్రహాన్ని పెట్టేందుకు వారు శాశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని గౌరవించేందుకు వారు కంకణం బదులైనారు. వారు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వారి ఉన్న నివాసాన్ని కూడా తెలంగాణకు అంకితం చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో మర్చిపోయి కొండా లక్ష్మణ్ గారు మర్చిపోయి ఇవాళ విస్మరించిల్లు. కాబట్టి వారి కుటుంబాన్ని కానీ కొండా లక్ష్మణ్ బాబూజీ కానీ ఇలా పద్మశాలీలను ఇలా ప్రత్యేకంగా ఆదరించేందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి గౌరవనీయులు కొండా సురేఖ గారి నాయకత్వంలో ఇలా కంకణ బదిలైనారు. వారి కుటుంబాన్ని కానీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని గౌరవించేందుకు వాళ్ళు కంకణ కట్టే సందర్భంగా తెలియజేస్తూ వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా లయన్స్ క్లబ్ హన్మకొండ రెడ్ క్రాస్ సమన్వయంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఆర్పీఎఫ్ సిబ్బంది, కమర్షియల్ సిబ్బంది, ఇంజనీరింగ్, పీవే, ఎలక్ట్రికల్, స్థానిక పోలీసులు సుమారు 100 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాజీపేట ఆర్పీఎఫ్ సిఐ ఎం సంజీవరావు మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానం అని భావించి సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఫోటో తీసుకుంటే క్షమించిందని మీరు ఎట్టిందంటే అంటే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏంటంటే ఆర్పీఎఫ్ డే సందర్భంగా వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఎప్పుడు సెప్టెంబర్ 20వ తారీఖు ఉంటుంది. కాకపోతే ఈ రోజుతో చేస్తున్నారు. ఆల్మోస్ట్ 130 మందికి ఈరోజు బ్లడ్ డొనేషన్ తీసుకున్నారు. వాళ్ళందరికీ అభినందనీయం. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి చేయడము, ఎంత చక్కటి అవసరం ఉన్న పేషెంట్కి, చనిపోయే పేషెంట్ ఉంటాడు, ఆ టైంలో బ్లడ్ అంజనా అంటే ఆయన ఒక ప్రాణం మనం సేవింగ్ చేసినట్టు అవుతుంది కదా. ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు మరియు జీరా క్లబ్ వాళ్ళు, శ్రీవాణి గారు ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ ముందుకు వచ్చి చేయాలన్న కుతూహలంతో మొన్న కూడా ఆమె 45 మందికి బ్లడ్ డొనేషన్ వాళ్ళు తీసుకొని పంపించింది. ఇంత మంచి ఆమె అవకాశము ఆమె దొరుకుతుంది. మళ్ళీ ఆమె కష్టపడి చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. ఎంతమంది చనిపోయే వాళ్ళకు ఎంత బతికించడం అంటే ఆమె కూడా ఇది రెడ్ క్రాస్ వాళ్ళది చేసిన వాళ్ళు ఇంతమంది చేస్తున్నారంటే అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మమ్మల్ని కూడా ఇంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు, మా లైన్స్ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు కూడా ఇది ఎంతో లైన్స్ క్లబ్ సందర్భంగా లైన్స్ క్లబ్ నుంచి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు దానికి 2 మాటలు చెప్తారు. కంగ్రాచులేషన్ గారిని చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని చేసినందుకు కూడా మేము వేరే ఒకసారి వినండి. అందరికీ నమస్తే. చాలా చక్కగా రైల్వే ప్రొడక్షన్ కోర్స్ 20 తారీఖు సెప్టెంబర్ 20 తారీఖు మన దినోత్సవం సందర్భంగా మరి రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ జీరా మరి నేనుగా హరికిషన్ రెడ్డి మాట్లాడుతున్నాను. మిత్రులారా, రక్తదానం చేయండి, ఒకరి ప్రాణాన్ని కాపాడండి. రక్తం ఎక్కడో దొరకది, మనం మనిషి నుంచి వస్తేనే ఒకరి ప్రాణం సేవ్ అవుతుంది. రైల్వేలో ఎన్నో యాక్సిడెంట్ అవుతుంటాయి, బస్సులో యాక్సిడెంట్ అవుతుంది, జనాల రోడ్ల మీద కూడా యాక్సిడెంట్ అవుతుంటుంది. చాలా చక్కగా మీరు చేస్తున్న మీ అందరికీ దాతలకు, రక్తదాతలకు మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ముఖ్యంగా ఏ చెట్టుకో పుట్టకో ఎక్కడో దొరకదు రక్తం.
రక్తం మన శరీరం ఉంటుంది. మనకు ఇచ్చిన 3 రోజుల్లో రిక్రూట్ అవుతుంది. 30 రోజుల్లో 3 నెలల్లో మరొకసారి కూడా ఇవ్వచ్చు. నేనుగా 21 టైమ్స్ ఇవ్వడం జరిగింది. అది O నెగటివ్ గ్రూప్. 10 సార్లు యాక్సిడెంటల్గా బెడ్ మీద ఉన్న వాళ్ళకే పోయి ఇవ్వడం జరిగింది. MGMలో నా పేరు ఎప్పటికీ లిస్ట్లో ఉంటుంది. రామకృష్ణరావు డాక్టర్ ఉండేది. ఇక్కడ వీళ్ళకు రెడ్ క్రాస్లో కూడా ఉంటుంది. O నెగటివ్ గ్రూప్ అని రేర్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. మిత్రులారా, మీరు రక్తం గురించి ఇంకోరికి మోటివేట్ చేసి ఇక్కడ పంపించండి. ఇంకా తోటి మానవుని సేవలో భాగంగా లైఫ్ క్లబ్ సమాజ సేవకే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నేత్రదానాలు చేస్తూ ఉంటాం. ఈ మున్సిపల్ సిబ్బందికి సంబంధించి టీచర్స్ డే, డాక్టర్స్ డేను, ఇంజనీర్స్ డేను, ఈ రక్తదానం జూలై 1st రోజు చేస్తూ ఉంటాం. మధ్యలో చేస్తూ ఉంటాం. మన రక్తం ఒక గవర్నర్ టార్గెట్ 10,000 యూనిట్లు మేము కలెక్ట్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా రెడ్ క్రాస్ వాళ్ళు రెగ్యులర్గా మా లైఫ్ క్లబ్ దానికి వస్తారు. డాక్టర్ విజయ్ చంద్ర రెడ్డి చైర్మన్గా ఉంటారు. మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసినా రెడ్ క్రాస్ వాళ్ళు వస్తారు. ఈ సందర్భంగా సిఐ గారిని, మనము ఎస్ఐ గారిని, ఈ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ వారిని అందరినీ మనం చక్కగా అభినందిద్దాం. ముఖ్యంగా మా లైఫ్ మిత్రులు అందరూ మేడం వాణి గారు, రేవతి గారు, విజయ గారు, మిత్రులు మేడమ్స్ చాలా యంగ్ లేడీస్ కూడా ఇస్తానంటే మన మొగోళ్ళం కంకణం కట్టుకొని ముందుకు రావాలి. అవేర్నెస్ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. 14 HP గ్రూప్, హెమోగ్లోబిన్ 14 ఉన్నా వస్తారు. 16, 18 వరకు ఉంటుంది. అది చాలా చక్కగా ఆరోగ్యం. 12 వరకు ఉన్నా ప్రాబ్లం లేదు. రక్తం పోతే ఎక్కడికి పోతా అనుకోవద్దు. మీరు భయపడద్దు. మోటివేటెడ్గా ఉండాలి. మన ఫ్యామిలీలో 10 మంది ఉన్నా ఒకరు బ్లడ్ డొనేషన్ ఇవ్వనోళ్ళు ఉంటారు. నేను ఒక స్టోరీ చిన్న లిటిల్ బిట్ చేస్తా. MGMలో ఒక రేడియోగ్రాఫర్కి బ్లడ్ అవసరం ఉంటే నిమ్స్లో ఎల్గేడు మండల హెడ్ క్వార్టర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రోజున ఉదయం పద్మశాలి సేవా సంఘం తరపున కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన పదవిని సైతం త్యాగం చేసిన మహా గొప్ప మనిషి అని కొనియాడారు. పద్మశాలి సమాజం కొరకు మా కుల బాంధవులకు, చేనేత కార్మికులకు గాని ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి గ్రామ శాఖ అధ్యక్షులు బూర్ల సత్యనారాయణ, మండల శాఖ అధ్యక్షులు మామిడాల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బూర్ల సత్యనారాయణ, గ్రామస్తులు భాస్కర్, రవజమౌలి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్గేడు మండల కేంద్రంలో మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో 109వ జయంతి ఉత్సవాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ మలిదేశ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకుడు. తొలి దశలో కూడా ఉద్యమం చేసి తాను ఎమ్మెల్యే పదవికి మరియు ముఖ్యమంత్రి మన మినిస్టర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అతని ఇంటిని కూడా జలసౌధలో ఉన్న ఇంటిని కూడా తన సొంత ఇంటిని ఉద్యమం కోసం ఇంటిని త్యాగం చేసినటువంటి గొప్ప స్ఫూర్తిదాత. అతని ఆశయాలను మనం అందరం ఘనంగా నిర్వహించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే తెలంగాణ ఉద్యమకారుడు, మొదటి ఉద్యమకారుడు. తెలంగాణ దాటంగి ఉద్యమం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ చేతనే మొట్టమొదటిసారిగా ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయన ఉద్యమం కొరకు ఆయన రాజకీయ జీవితాన్ని కూడా మొత్తం ద్వారా పోతుంది. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడిఓసిలో నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్, అదనపు కలెక్టర్ కీమియా నాయక్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ మరియు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజమనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.